హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో మోడల్ బ్లౌజ్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసినండి. దీంట్లో మనకి ఎలాంటి మార్పు అనేది ఉండదు. ఇదిగోండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు తీసుకున్నా, ఖర్చుతోని 14.5. బ్యాక్ పార్ట్ నెక్ డీప్ వచ్చి 11 ఇంచులు తీసుకున్నా. అదేవిధంగా నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులు, చెస్ట్ లూజ్ వచ్చేసి 33 ఇంచులు. ఓకేనా? ఈ విధంగా బ్యాక్ పార్ట్ వరకు అయితే కట్ చేసుకోవాలి. తర్వాత దీని ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్ చేసుకుందాం. అయితే ఫ్రంట్ పార్ట్ వచ్చి కొంచెం చిన్న ప్యాటర్న్ వస్తుంది కాబట్టి ఫస్ట్ పేపర్ పైన కట్ చేసుకొని తర్వాత లైనింగ్ పైన పెట్టేసుకొని మనం కట్ చేసుకుంటాం. ఓకేనా? దానికోసం ఇది కూడా ఒక చిన్న పేపర్ ముక్కను తీసేసుకొని దీనిపైన కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుందట్లా చుట్టూ మార్కింగ్ చేసుకుందాం. అయితే బ్యాక్ పార్ట్ నెక్ డీప్ అనేది ఇంత కిందికి ఉంది కదా, ఇలా రౌండ్ షేప్ కాకుండా జస్ట్ ఇలా స్ట్రైట్ ఉన్నంత వరకు మాత్రమే డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో డాట్ కోసం ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం కదా, ఇక్కడ చిన్న మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అయితే మార్కింగ్ చేసుకుందాం. అయితే నెక్ డీప్ వచ్చేసి రెగ్యులర్ డీప్ కంటే ఒక 1/2 ఇంచు ఎక్కువనే ఉండాలండి. ఈ మధుబాల బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ అయితే నేను రెగ్యులర్ 6.5 కంటే ఒక 1/2 ఇంచు పెంచేసి 7 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా డబ్బా షేప్ మార్కింగ్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం నెక్ షేప్ మార్కింగ్ చేసుకుంటాం. ఈ నెక్ షేప్ అనేది మనకి ఇక్కడ ప్యాటర్న్ రెడీ చేసుకునేటప్పుడు మనం మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక భాగం లోతు మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి 1/2 ఇంచు లోతు వచ్చేలాగా మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఈ 1/2 ఇంచును బేస్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రంట్ చంక లోతు అనేది మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున మనం ప్యాటర్న్ కోసం రెడీ చేసుకుంటాం. దీనికోసం ఫస్ట్ ఈ మధ్యలో కింది వైపున 2 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసేసుకొని ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి పై వైపునకి 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా చిన్నగా రౌండ్ షేప్ వచ్చేలాగా ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న చెస్ట్ లూజ్ ఎంత ఇక్కడ ఇదిగోండి 33 ఇంచులు. ఓకేనా? ఇప్పుడు ఈ 33 ఇంచులో మనం 10వ భాగాన్ని మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. అంటే 33 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ దీంట్లో 10వ భాగం ఎంత అవుతుంది అంటే 3.3 ఇంచులు అవుతుంది. ఓకేనా? ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 3.3 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ సపోజ్ 36 ఇంచులు తీసుకున్నాను అనుకోండి, దీంట్లో 10వ భాగం 3.6 ఇంచులు అవుతుంది. ఒకవేళ చెస్ట్ లూజ్ 38 తీసుకుంటే 10వ భాగం వచ్చేసి 3.8 ఇంచులు అవుతుంది. ఈ విధంగా ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టేసుకోవాలి 3.3 ఇంచులు. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ 3.3 ఇంచులు వచ్చేలాగా ఇంకొక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? అదేవిధంగా ఈ కింద వైపున కూడా 3.3 ఇంచులు వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ చివర మార్కింగ్ చేసుకునే దగ్గర ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకోండి. ఇప్పుడు ఈ లైన్ టచ్ చేసుకుంటూ కర్వ్ షేప్ వచ్చేలాగా ఇదిగోండి కింది వైపున లైన్కి టచ్ అయ్యేలాగా ఇదిగోండి ఇలా రౌండ్ షేప్ అనేది మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపు నుంచి కూడా రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఇక్కడ షోల్డర్ వెడల్పు ఎంత తీసుకుంటాం, మనం రెగ్యులర్గా 3 ఇంచులు తీసుకుంటాం కదా, ఇదే 3 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఎక్కడ వస్తుంది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ బేస్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకోవాలి. దీనికోసం ఈ కర్వ్ స్కేల్ తీసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ కర్వ్ షేప్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ తీసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని దీని లోపల కలిసిపోయేలాగా ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ రౌండ్ షేప్ కాకుండా స్టార్ నెక్ వచ్చేలాగా తీసేసుకోవాలి. ఈ కింది నుంచి 1.5 ఇంచ్ వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. అయితే కింద వైపున పీస్లో పై వైపున పీస్లో మళ్ళీ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగనే నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ మధుబాల బ్లౌజ్ వచ్చేసి చాలా రకాలుగా వేరు మెథడ్స్లో మనం కట్ చేసుకోవచ్చు. మీకేందంటే మన వేద టైలర్స్ కటింగ్ ఫార్ములా ప్రకారంగా రెగ్యులర్గా మీరు నేర్చుకుంటూ ఉంటారు కదా మన ఛానల్లో, ఆ ప్రకారంగానే నేను చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాటర్న్ కోసం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా రౌండ్ షేప్, ఈ షేప్ ఎట్లుందట్లా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఈ మధ్యలో ఉన్న ప్యాటర్న్ పీస్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పీస్లో మనకు బ్యాక్ పార్ట్ వేసుకొని మనం డ్రా చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ డాట్ కోసం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఫస్ట్ స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా
ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇటువైపున ఒక హాఫ్ ఇంచు, ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్, అంటే ఒక 1 ఇంచ్ అనేది మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ వేసుకొని డ్రా చేసుకున్నాం, బ్యాక్ పార్ట్లో ఇక్కడ డాట్ వేస్తాం కదా, సో ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ డాట్ అనేది వేయం కాబట్టి డాట్ అంత వెడల్పు మనకి ఇక్కడ కటింగ్ అనేది చేసేసుకోవాలి. అదేవిధంగా స్టార్టింగ్ దగ్గర కూడా కింద వైపున ఒక హాఫ్ ఇంచుకు మార్కింగ్ చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి పై వరకు ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీసెస్ని కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా సరే ప్రాసెస్ అయితే ఈ విధంగానే ఉంటుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 పీసెస్ని కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని చిన్నగా టేప్ అంటించేసుకుందాం. ఈ విధంగా స్టాప్లర్ కొట్టేసుకుంటే ఈ పీస్ వరకు మనకు అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ పీస్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ని వేసుకొని మనం డైరెక్ట్ లైనింగ్ పైన కట్ చేసుకునేటప్పుడు ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఫస్ట్ మనం లైనింగ్ పైన కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ని పెట్టేసుకోవాలి. ఓకేనా? కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ ఈ పీస్ ఎట్లుందట్లా చుట్టూ మార్కింగ్ చేసుకుందాం. అయితే ఈ స్టార్టింగ్లో మాత్రం ఒక పావించు ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఇక్కడ మనం స్టిచ్ వేసుకుంటాం కాబట్టి ఒక పావించు ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మిగతా పీస్ మొత్తం కూడా రౌండ్ ఎట్లుందట్లా మార్కింగ్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇటువైపున ఇదిగోండి మనకి ఈ పీస్ని కట్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇది జాయింటింగ్ చేసుకోవడం కోసం ఇటువైపున ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి. దానికోసం ఫస్ట్ ఇదిగోండి ఈ పీస్ని కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఎక్కడి నుంచి కట్ అయింది ఇదిగోండి కరెక్ట్గా ఇక్కడ నుంచి కట్ అయింది కదా, ఇక్కడ వరకు మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. దీన్ని ఇదిగోండి దీని లోపల ఈ విధంగా కలిపేసుకుంటూ ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఈ రౌండ్ షేప్ ఎట్లుందట్లా మార్కింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇటువైపున వచ్చేసి మనం ఈ ఫ్రంట్ పార్ట్లోనే సైడ్ పీస్ అనేది మార్కింగ్ చేసుకున్నాం. అదేవిధంగా ఈ పీస్ని మాత్రం ఈ క్లాత్ ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ ఉన్న వైపున పెట్టేసుకొని మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? దానికోసం ఇదిగోండి ఈ క్లాత్ని ఈ ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకొని ఇప్పుడు ఈ పీస్ని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఫోల్డింగ్కి సమానంగా వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ ఈ పీస్ ఎట్లుందట్లా చుట్టూ మార్కింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపున కాకుండా మనకి ఈ పీస్ కట్ అయింది ఈ రౌండ్ షేపు, ఈ రౌండ్ షేప్ కూడా మళ్ళీ అక్కడ స్టిచ్ చేసుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా మళ్ళీ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? జస్ట్ రౌండ్ షేప్ వచ్చేలాగా ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్ని పక్కన పెట్టేసుకొని ఈ కింద వైపున మనం మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఫస్ట్ మనకు రెగ్యులర్గా అయితే ఏం చేస్తాం, ఫ్రంట్ పార్ట్లో 2 ఇంచులు ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి నడుము లూజును బట్టి చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకుంటాం కదా, ఇక్కడ కూడా అంతేనండి. మనకి ఇక్కడ నుంచి ఇదిగోండి కరెక్ట్గా ఇప్పుడు ఖర్చు లైన్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడి నుంచి చెస్ట్ లెంత్ కోసం రెగ్యులర్గా మనం చిన్న సైజు అంటే నడుము లూజు 28 ఉన్న వాళ్ళకి ఎంత తీసుకుంటాం, ఒక హాఫ్ ఇంచు కిందికి డ్రా చేసుకుంటాం కదా. ఇప్పుడు ఈ ప్యాటర్న్కి వచ్చేసరికి ఇంకొక పావించ్ యాడ్ చేసుకొని 3/4 ఇంచ్ వచ్చేలాగా కిందికి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ పెద్ద సైజ్ అయితే 1 ఇంచ్ వచ్చేలాగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర మనం మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం. దీనికోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా మనం ఇందాక ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు ఎంత తీసుకున్నాం, చెస్ట్ లూజ్లో 10వ భాగం 3.3 ఇంచులు వచ్చింది కదా, అదే 3.3 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మెయిన్ డాట్ వెడల్పు కోసం మార్కింగ్ చేసుకుంటాం. ఇది వచ్చేసి రెగ్యులర్గా మనం ఏ విధంగా తీసుకుంటాం, 1.5 ఇంచు తీసుకుంటాం కదా, ఇదే 1.5 ఇంచు వచ్చేలాగా రెండు వైపులో కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ ఖర్చు మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఇదిగోండి దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత ఈ చివరి మార్కింగ్ దగ్గర నుంచి కూడా రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకుంటూ ఈ హాఫ్ ఇంచ్ లోపలికి ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకోవాలి. అయితే దీంట్లో డాట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటామంటే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మనం రెగ్యులర్గా ఏదైతే మార్కింగ్ చేసుకుంటామో 2.5 ఇంచులు, ఇదే 2.5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర నుంచి పై వరకు ఈ విధంగా డాట్ వెడల్పు కోసం డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు ఉక్స్ పట్టి డాట్ వేస్తాం కదా, ఈ డాట్ కూడా అంతే, ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు కిందికి చూసుకొని ఇక్కడ వరకు ఎంత ఉంది, 4.5 ఇంచులు ఉంది, దీంట్లో సగం 2.5 ఇంచులు వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది కూడా అంతే, మనం మెయిన్ డాట్ పొడవు ఎంత తీసుకుంటామో ఈ ఉక్స్ పట్టి డాట్ పొడవు కూడా సేమ్ 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని ఈ పీసెస్ని కట్ చేసుకుందాం.
ఇదిగోండి ఈ పీస్ ఓపెన్ చేసుకునేసరికి ప్యాటర్న్ ఈ విధంగా రెడీ అవుతుంది. బ్యాక్ పార్ట్ లో ఓపెన్ ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ క్లోజ్ ఉంటుంది బ్లౌజ్. ఓకేనా? అయితే మెయిన్ పీస్ వచ్చేసి మనకు ఫోల్డింగ్ లో వచ్చింది, సైడ్ పీసెస్ ఫోల్డింగ్ లేదు కదా. సో ఇక్కడ ఆల్రెడీ ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి ఈ రెండు కూడా కుట్టు వేసేసుకుంటే ఇది కూడా జాయింట్ అయిపోతుంది. ఈ పీస్ కి డాట్స్ వేసేసుకొని దీనికి అటాచ్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇదిగోండి మనకు కటింగ్ ప్రాసెస్ లో ఏది ఫ్రంట్ పార్ట్ చిన్న ప్యాటర్న్ పీస్ ఈ సైడ్ పీస్ వరకు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే పేసెస్ వేసుకొని ఒరిజినల్ పైన కూడా కట్ చేసుకోవాలి. మనకి సైడ్ పీస్ అనేది ఇదిగోండి ఫోల్డింగ్ లో వస్తుంది కాబట్టి ఈ ఒరిజినల్ క్లాత్ కూడా ఫోల్డింగ్ వచ్చేలాగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చుట్టూ కూడా ఒక ½ ఇంచ్ అట్లా ఎక్స్ట్రా ఉండాలి. మనకు మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ సైడ్ పీస్ కూడా మనకి బ్లౌజ్ లో ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని దీన్ని కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చుట్టూ కూడా ఎక్స్ట్రా పెట్టేసుకొని అయితే ఈ నెక్ పార్ట్ అనేది నేను ఇప్పుడే కట్ చేయలేదండి. ఇది మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఈ పీస్ అంతా కూడా మనం కట్ చేసుకుందాం. అయితే చూడండి ఇక్కడ ఇది బార్డర్ శారీది నేను కట్ చేసి స్టిచ్చింగ్ చూపిస్తున్నా ఇక్కడ. అందుకోసం ఇప్పుడు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ వచ్చేసి నేను ఇదిగోండి ఇక్కడ సైడ్ పీస్కి పెట్టేసిన. ఈ మధ్యలో వచ్చేసి మనం సేమ్ కలర్ కాకుండా కొంచెం ఆపోజిట్ కలర్ అంటే బార్డర్ వేరే కలర్ ఏదైనా వస్తే ఆ కలర్ పీస్ అనేది పెట్టేసుకోవాలి ఈ చిన్న పీస్కి, ప్యాటర్న్ పీస్కి. అప్పుడు ఈ బ్లౌజ్ లుక్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మీరు పైపింగ్ వేసుకున్న లేస్ వేసుకున్న మంచి లుక్ అనేది ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా రెండు పీసెస్ కట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ ఈ పీసెస్ని స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా ఈ పీస్ని ఓపెన్ చేసేసుకోవాలి. ఈ పీస్ కూడా ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. ఓకేనా? అదే విధంగా ఈ పీస్ కూడా మనకి ఇదిగోండి మెయిన్ పీస్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ లో వచ్చేలాగా తీసేసుకోవాలి. ఓకేనా? అదే విధంగా మనకి ఇప్పుడు లైనింగ్ పీస్ వరకు ఇక్కడ మధ్యలో ఓపెన్ ఉంది కదా స్టార్టింగ్ లో, ఈ ఓపెన్ ను జాయిన్ చేసుకోవడం కోసం ఆల్రెడీ ఒక పావించు ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఈ పావించు ఖర్చు పైన ఒక కుట్టు వేసేసుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ క్లాత్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ లో వచ్చేస్తుంది అనమాట. ఇలా ఫోల్డింగ్ లో వచ్చిన తర్వాత అప్పుడు ఈ పీస్ ని దీనిపైన పెట్టేసుకొని చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డాట్స్ కోసం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ డాట్స్ వేసేసుకుందాం. ఇదిగోండి మనకి ఈ విధంగా మధ్యలో ప్యాటర్న్ పీస్ వచ్చేసి ఈ విధంగా రెడీ అవుతుంది. నెక్స్ట్ సైడ్ పీస్ని తీసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా జాయిన్ చేసుకున్న ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చుని కింది వైపునకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. ఇక్కడ చిన్న ముక్క తగ్గింది కదా, చిన్న పీస్ని తీసుకొని జాయింటింగ్ చేసేసుకుందాం. ఇలా మనం ఈ సైడ్ పీస్ మొత్తం కూడా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయింటింగ్ చేసేసుకొని ఈ నెక్ మొత్తానికి థ్రెడ్ పైపింగ్ వేసేసుకుందాం. అయితే ఇది బ్యాక్ ఓపెన్ కదండి, ఆల్రెడీ బ్యాక్ పార్ట్ నేను ఇక్కడ రెడీ చేసి పెట్టేసుకున్నా. సో షోల్డర్ జాయిన్ చేసుకొని థ్రెడ్ పైపింగ్ వేసేసుకుందాం. ఒకవేళ థ్రెడ్ పైపింగ్ అక్కర్లేదు అనుకుంటే మీరు నార్మల్గా హెమ్మింగ్ పట్టి వేసేసుకొని దానిపైన మొత్తం కూడా లేస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మోడల్కి లేస్ వేసుకున్న బాగుంటుంది, లేదు అంటే థ్రెడ్ పైపింగ్ వేసేసుకున్న లుక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం కూడా నేను థ్రెడ్ పైపింగ్ వేసేస్తాను. దీనికి థ్రెడ్ పైపింగ్ వేయడం రాని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. మీరు యూట్యూబ్ సెర్చ్ బార్లో థ్రెడ్ పైపింగ్ వేద టైలర్స్ అని మీరు టైప్ చేసినా కూడా మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీకు కనబడతాయి. మీకు కావాల్సిన వీడియో చూసుకోవచ్చు. నార్మల్ పాదం, సింగిల్ ఫూటు,
అదేవిధంగా 3-in-1 ఫూటు ఇలా డిఫరెంట్ ఫూట్స్తోని మనకు థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు. మీరు ఒకసారి సెర్చ్ చేసి చూసుకోండి. ఇప్పుడు దీనికి మొత్తం కూడా నేను థ్రెడ్ పైపింగ్ అయితే వేసేస్తాను. ఇదిగోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయిన్ చేసుకొని మొత్తం కూడా పైపింగ్ అనేది వేసేసుకున్నాను. ఇలా పైపింగ్ వేసుకునేసరికి మనకు షేప్ వచ్చేసి ఈ విధంగా రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ మధ్యలో పీస్ ఉంది కదా, దీనికి కూడా అంతే. ఈ నెక్ పార్ట్ ఉంది కదా, ఈ వి షేప్ ఏదైతే పార్ట్ ఉందో దీనికి కూడా సేమ్ ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, మనకి ఈ నెక్కి ఇక్కడ మొత్తం కూడా పైపింగ్ వేసుకున్నాం కదా. మీకు ఒకవేళ ఈ విధంగా పైపింగ్ ఏం అక్కర్లేదు అనుకుంటే మీరు దీనికి కుట్టి కూడా తిరిగేసుకోవచ్చు అనమాట. నెక్ పార్ట్ వరకు లైనింగ్ ఒరిజినల్ కుట్టి దీన్ని తిరిగేసుకొని జాయిన్ చేసుకొని డాట్స్ వేసుకోవచ్చు. అదేవిధంగా ఈ నెక్ పార్ట్ మొత్తం కూడా పైపింగ్ అక్కర్లేదు అనుకుంటే హెమ్మింగ్ పట్టి కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వరకు రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాటర్న్ పీస్ ఏదైతే ఉందో ఈ పీస్ ని కరెక్ట్ ఈ షేప్ బెల్ట్ పైన కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా కదా, ½ ఇంచ్ కవర్ అయ్యేలా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా చుట్టూ కూడా కవర్ అయ్యేలాగా ఈ విధంగా పెట్టేసుకుంటే ఇక్కడ వరకు స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. అదే విధంగా ఇదిగోండి ఇటువైపున కూడా మనకేందంటే ఇక్కడ నుంచే కుట్టు వేసుకోవచ్చు. ఇటువైపున తేడా రాకుండా ఉండాలి అంటే ఈ కార్నర్ దగ్గర నుంచి మనం ఈ రౌండ్ షేప్ మొత్తాన్ని కూడా కుట్టు అనేది వేసేసుకుందాం. ఈ కుట్టు కూడా ½ ఇంచ్ గ్యాప్తో ఇంకొక డబల్ స్టిచ్తో పాటు వేసేసుకుందాం. అయితే ఇక్కడ మనం ప్రతి దాన్ని కూడా పైపింగ్ యూజ్ చేసినాం కదండి. మనకు ఒకవేళ పైపింగ్ అక్కర్లేదు అనుకుంటే కుట్టు తిరిగేసుకొని ఈ నెక్ షేప్ ఏదైతే పైపింగ్ వేసినామో ఈ షేప్ దగ్గర కంపల్సరీగా లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే ఇంత మోడల్ బ్లౌజెస్ ఇట్లాంటివి స్టిచ్ చేసేటప్పుడు అట్లీస్ట్ లేస్ అయినా కూడా స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట. అప్పుడే ఈ బ్లౌజ్కి మంచి లుక్ అనేది ఉంటుంది. మనం నార్మల్గా హెమ్మింగ్ వరకు చేసి వదిలేస్తే ఆ లుక్ అనేది కనిపించదు. దీనికి ఖచ్చితంగా లేసు వేయండి, లేదు అంటే పైపింగ్ అయినా వేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేస్తేనే ఈ బ్లౌజ్కి మంచి లుక్ అనేది ఉంటుంది. కుట్టేటప్పుడు కింద పీస్ అనేది ఏమాత్రం లాగకుండా జస్ట్ ఇది విధంగా కుట్ట అనేది వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మనం ఈ థ్రెడ్ పక్కనే కుట్టుబడేలాగా కుట్టు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి ఈ పై వైపున పీస్ అనేది ఇవ్వకుండా ఈ పావించు గ్యాప్ ఉండేలాగా ఇంకొక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ చంక వైపున డాట్ అనేది ఆప్షన్ అండి, వేస్తే వేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. అయితే ఈ ప్యాటర్న్ బ్లౌజ్ వచ్చేసి ఫినిషింగ్తో పాటుగా ఫిట్టింగ్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఇక్కడ డాట్ వేసుకుంటే ఈ చంక దగ్గర సన్నటి ముడత లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. సో ఈ డాట్ కూడా మనకి చంక రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర నుంచి మనకు రెగ్యులర్గా ఏ విధంగా వేస్తాం, ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రేట్గా డాట్ వేస్తాం కదా, అదే విధంగా ఇక్కడ డాట్ అనేది వేసుకుందాం. డాట్ వేసుకునేటప్పుడు పైపింగ్ ఇట్లా ఫోల్డింగ్ చేసినప్పుడు కిందికి మీదకి లేకుండా రెండు సమానంగా వచ్చేలాగా చూసుకొని ఈ డాట్ అనేది వేసేసుకుందాం. ఇదిగోండి మనకి డాట్ వేసుకునేసరికి కరెక్ట్ షేప్ వచ్చేసి ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. అయితే మనకి ఇక్కడ సపరేట్గా జాయిన్ చేసుకున్న ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ని ఈ నెక్ దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా కాకుండా కొంచెం ఇదిగోండి ఈ విధంగా ఒక 1 ఇంచ్ వరకు ఇలా డౌన్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ తిప్పేసుకోవడం వల్ల ఈ బ్లౌజ్కి ఇంకొంచెం పర్ఫెక్ట్ లుక్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఫిట్టింగ్తో పాటుగా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇలా స్ట్రేట్గా కాకుండా కొంచెం కరువు తిప్పినట్టుగా కూడా మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు డాట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకొని సైడ్ జాయిన్ చేసేసుకుంటే ఈ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అవుట్ఫిట్ చూపిస్తాను. ఇదిగోండి బ్లౌజ్కి వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే జాయిన్ చేసిండండి. అయితే ఈ హ్యాండ్స్ కూడా మనం ఎంబ్రాయిడరీ మిషన్ లేకున్నా కూడా నార్మల్ మిషన్తోనే ఈ విధంగా వర్క్ వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది ఎలా రెడీ చేసుకోవాలని చెప్పి మన ప్రీవియస్ వీడియోలో ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇలా మోడల్ బ్లౌజెస్కి హ్యాండ్స్కి చిన్న డిజైన్ పెట్టుకుంటే ఈ బ్లౌజ్ కూడా మంచి లుక్ అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కింద నడుం బెల్ట్ వేసేసిన మీకు కావాలంటే సేమ్ పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు. ఇలా చాలా ఈజీగా మౌదుబాల బ్లౌజ్ని కటింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చండి. దీని కటింగ్ వీడియో ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే మన ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్యాటర్న్ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూసిరా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.